యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనము అనేక రకాల బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ చూస్తూ ఉంటాము. ఇక వాటిల్లో ఎక్కువగా రకరకాల ఇంజరీస్ అవ్వడము స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ, లేదా మనము నీకి సంబంధించిన రకరకాల ఇష్యూస్, ఇప్పుడు మోకాలు నొప్పులు, ఇలాంటి ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాము. పెద్ద ఏజ్లో మోకాలు నొప్పులు చూసేవాళ్ళని ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మోకాలు నొప్పుల సమస్య అనేది వస్తూ ఉంది. అంటే ఈ నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్ళాలా, లేదంటే ముందుగానే దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చా? సో స్పోర్ట్స్ ఇంజరీస్ అసలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎట్లా తగ్గిస్తారు, దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ రకరకాలుగా చదువుకున్నారు వీటి గురించి, నీ స్పెషలిస్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. డాక్టర్ రవితేజ రుద్రరాజు గారు కదా, అంటే నీ స్పెషలిస్టా? అవునండి. ఏమేమి చదువుకున్నారు మీరు? సో బేసికలీ ఆర్థోపెడిక్స్ అనేది ఒక స్పెషాలిటీ అయితే కనుక దాంట్లో కూడా ఇప్పుడు సబ్ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మెయిన్గా నేను చేసేది నీకి సంబంధించిందండి, మోకాలకు సంబంధించింది. మోకాల్లో కూడా ఇప్పుడు మనము చాలా మంది బాగా అరిగిన తర్వాత నీ రీప్లేస్మెంట్స్ అవన్నీ చాలా మంది చూస్తూ ఉన్నాము. బట్ నీ ప్రిజర్వేషన్ అంటే నీని ఆర్థరైటిస్ దాకా వెళ్ళనివ్వకుండా ముందే ప్రివెంట్ చేయడానికి, అలాగే స్పోర్ట్స్ ఇంజురీస్ ఎవరైతే స్పోర్ట్స్ వల్ల అవే ఇంజురీస్ ఉంటాయో వాటికి సంబంధించిన సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ నేను యుఎస్లో ఒక 2 years, తర్వాత ఆస్ట్రేలియాలో కూడా ఒక 2 years చేశానండి. సో ఇక్కడ అపోలో జూబ్లీస్లో మెయిన్గా మనము నీ స్పోర్ట్స్ ఇంజురీస్, నీ ప్రిజర్వేషన్ అండ్ నీ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ చేస్తూ ఉంటాము. సో మనకి జనరల్గా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చే కైండ్ ఆఫ్ అప్రోచ్ అనమాట అండి. రాదర్ దెన్ నాకు రీప్లేస్మెంట్ వచ్చు కాబట్టి అది ఒకటే చేస్తా అనేటట్టు కాకుండా ఆ జాయింట్కి ఏం ప్రాబ్లం ఉంది, ఏమి డెలివర్ చేయొచ్చు అనేది మన స్పెషాలిటీ. సో ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళకి అంటే ఇంజురీస్ అనేవి అవుతూ ఉంటాయి, అంటే ఐపీఎల్ డాక్టరా మీరు? అంటే మన సన్ రైజర్స్ ఏదైతే టీం ఉందో హైదరాబాద్ కి, దానికి మన అపోలో మెడికల్ కవర్ చేస్తుందండి. ఆల్మోస్ట్ ఆల్ సీజన్స్ అంతా కూడా అపోలో హాస్పిటల్సే కవర్ చేసింది. సో అపోలో హాస్పిటల్స్ ద్వారా మనము స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ కింద హోల్ ఆఫ్ సీజన్ మనం కవర్ చేస్తూ ఉంటాము. సో ఆ ప్లేయర్స్ కి ఎప్పుడైనా ఆన్ ఫీల్డ్ అలాగే ఆఫ్ ఫీల్డ్ తర్వాత ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా హాస్పిటల్లో కానీ మనం ట్రీట్ చేస్తూ ఉన్నాము. సో చాలా మందికి మనం ట్రీట్ చేసి మళ్ళీ బ్యాక్ టు ద స్పోర్ట్ కూడా చేసింది ఉంది అనమాట. పెద్ద పెద్ద గాయాలే అవుతాయి డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇవన్నీ కూడా హై పెర్ఫార్మింగ్ స్పోర్ట్స్ కదండి. పర్టికులర్లీ ఈ ఫీల్డింగ్లో కానీ, అలానే మెయిన్గా ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ అలాంటి వాటిలో ఎప్పటికప్పుడు పివటింగ్ మూమెంట్స్ ఉంటాయి, సడన్ మూమెంట్స్ ఉంటాయి, పడిపోతూ ఉంటారు. చాలా తరచుగా లిగమెంట్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి, లోపల మెనిస్కస్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, కార్టిలేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే లైఫ్ అండ్ డెత్, ఒక్క సీజన్ పోయిందంటే మళ్ళీ వాళ్ళు అవుట్ ఆఫ్ కంప్లీట్ ప్రొఫెషన్ అయిపోతారు. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ మంచి నార్మల్ రికవరీకి రావాలి, మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళాలి. ఎందుకంటే ఫాస్ట్గా రికవర్ అయ్యి వెళ్ళకపోయినా కూడా ఈలోగా ఎవరో ఒకరు రీప్లేస్ చేస్తారు. మరి బోన్కి అంత దెబ్బ తగిలితే వెంటనే రికవరీ ఎలా అవుతుంది అసలు? అంటే అదే అండి, ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే ఫస్ట్ దెబ్బ తగలంగానే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ పక్కన పెట్టిన నార్మల్ పీపుల్ కూడా బాగానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేయడం గేమ్ని, లేదంటే మళ్ళీ ఎప్పటిలా నార్మల్ థింగ్స్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. బట్ ఆ సింపుల్ థింగ్స్లో కూడా మనకి కొన్నిసార్లు ఏదైనా లిగమెంట్ లాంటిది టేర్ అయ్యి అది టైంలో మనం రికగ్నైజ్ చేయకపోవడం వల్ల ఆ లిగమెంట్ టేర్ అవ్వడమే కాకుండా పక్కన ఉన్న ఏవైతే టిష్యూస్ ఉన్నాయో లైక్ మెనిస్కస్ కానీ కార్టిలేజ్ కానీ అవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. జనరల్గా మన మసిల్స్ ఏవైతే జాయింట్ చుట్టూ ఉంటాయో అవి కొంత ప్రొటెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఏదైనా జరిగింది అనుకోండి ప్రాబ్లం, ఆటోమేటికల్గా ఒక కొన్ని వారాల పాటు లేదంటే 2-3 నెలల పాటు ఏంటంటే ఆ డెఫిషియన్సీని కవర్ చేయడానికి కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఒక టైం తర్వాత అవి కూడా వీక్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ డ్యామేజ్ మొత్తం అంతా వెళ్ళి హెల్తీ టిష్యూస్ మీద పడిపోతుంది. అది ఎప్పుడైతే పడిందో ఆటోమేటికల్గా మీరు చిన్న ఇష్యూని కాస్త పెద్ద ఇష్యూ చేసేసుకుంటారు. ఆటోమేటికల్గా ఇది మంత్స్ టుగెదర్ అలా అబ్యూజ్ అయితే కనుక మీరు ఆటోమేటిక్గా ఎర్లీ ఆర్థరైటిస్ ప్రోన్ అయ్యి హోల్ ఆఫ్ జాయింట్ పాడైపోయే అవకాశం ఉంటుంది. ఓకే, దెబ్బ తగిలితే వెంటనే దానికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. జనరల్గా చిన్న దెబ్బ అనుకోండి 2 రోజులు 3 రోజుల్లో నార్మల్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఏదన్నా దెబ్బ తగిలి ఒక వారం పైన అలానే నొప్పి ఉండడమో, స్వెల్లింగ్ ఉండడమో, లేదా నడుస్తుంటే ఇబ్బంది అవుతుంది, మెట్లు ఎక్కి దిగుతుంటే ఇబ్బంది అవుతుంది అంటే ఆల్వేస్ వెళ్ళి చూపించుకోవడంలో నష్టం ఏం లేదండి. అలా చూపించుకుని చాలా సార్లు మేజర్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ సెట్ చేసి చాలా ఇన్స్టెన్సెస్ మనం చూస్తాం. డాక్టర్ గారు, కొందరిలో ఎముక బలం గట్టిగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, కొందరిలో చాలా తక్కువ ఉంటుంది. అసలు ఎందుకు ఇది?
మంచి క్వశ్చన్ అండి అది. ఎందుకంటే మన ఇండియన్ పాపులేషన్‌లో, అందులోను సౌత్ ఇండియన్ పాపులేషన్‌లో, సబ్ కాంటినెంట్‌లోనే మనం ఇన్‌హెరెంట్‌గానే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువండి. సో, ఒకటి మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం తగ్గించేసాము. ఆల్మోస్ట్ ఈ ఇండోర్ వర్క్ అవును. వచ్చేసింది. సో, మనం సన్‌కి ఎక్స్‌పోజ్ సరిగ్గా కావట్లేదు. నేచురల్‌గానే ఎక్స్‌పోజ్ అవ్వకపోతే మనకి వైటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవ్వదు. తద్వారా కాల్షియం ఇంటేక్ తగ్గిపోతుంది. సో, బోన్స్ వీక్ ఉంటాయి. బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి జెనెటికల్‌గా కూడా ప్రిడిస్పోజిషన్ ఉంది. సో, దానివల్లనే పర్టిక్యులర్‌లీ మన పాపులేషన్‌లో వీక్ బోన్స్‌ని చూస్తాం. మీరు ర్యాండమ్‌గా ఎళ్లి ఏ టెస్ట్ చేసుకున్నా గానీ, బీఎండీ టెస్టో లేదంటే డెక్సా స్కాన్ తీస్తే ఆటోమేటిక్‌గా ఆస్టియోపీనియా అనేది వీక్‌గా ఉందని రిపోర్ట్ వస్తది. కంగారు పడి వచ్చి ఏంటండి నేను అంతా బానే ఉన్నా, బానే తింటున్నా, ఏంటి ఇలా సడెన్‌గా ఇంతలా వచ్చిందని కంగారు పడతా ఉంటారు. సో, ఐ థింక్ దానికి మటికి సొల్యూషన్ ఎలాగో జెనెటికల్‌గా వచ్చింది మనం మార్చలేం కాబట్టి అట్‌లీస్ట్ కాల్షియం రిచ్ ఫుడ్ లైక్ కర్డ్ గానీ, పాలు గానీ, లేకుంటే రాగి ఇలాంటివి కన్జంప్షన్‌లో తీసుకోవడము. సన్‌కి అట్‌లీస్ట్ మార్నింగ్ సన్ బిఫోర్ 9:00 ఆర్ సంథింగ్ ఒక 15-20 మినిట్స్ ఎక్స్‌పోజ్ అవ్వడము. అవి యాజ్ నార్మల్ థింగ్స్ లైక్ చేస్తే గనక ప్రాబబ్లీ మీకు జెనెటికల్‌గా ఏమైనా ప్రిడిస్పోజిషన్ ఉన్నా గూడా యూ విల్ నాట్ ఎండ్ అప్ ఇన్ డెఫిషియన్సీ. ఓకే. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ అని చెప్పారు మీరు. అంటే మోకాళ్ళ నొప్పుల సమస్య అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అవునండి. మోకాలు ఒక 40 ఏళ్ళకి అరగడం అనేది సహజమా? లేకపోతే అసలు ఎన్ని ఏళ్ళకి అరుగుతాయి? అగైన్ మళ్ళీ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి. ఎందుకంటే అరగాలని ఏమీ రూల్ లేదండి. ఇప్పుడు అరగడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ అగైన్ అరగడానికి కూడా జెనెటికల్‌గా మనం ప్రిడిస్పోజెస్ అవుతాం. అంటే చాలా మంది అరే మేము అన్ని ఎక్సర్‌సైజులు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అయినా గాని మాకు ఎందుకు అరిగిపోతున్నాయి అంటే కొంత తెలియకుండానే మనం ఇండియన్ పాపులేషన్‌లో మనకి కొంత బోధకాలు ఉండడం, అరగడం అనేది నేచురల్‌గానే జెనెటికల్‌గా వి ఆర్ ప్రోన్ టు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు ఎక్సర్సైజ్ చేయకుండా, మీరు మసిల్స్‌ని షేప్‌లో ఉంచుకోకుండా, అలాగే కింద ఎక్కువ కూర్చొని, మెట్లు ఎక్కువ చేసి, అలాంటి ఎర్లీగా మీకు ప్రాబ్లమ్ ఉన్నా మీరు అడ్రెస్ చేయకుండా, దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఆటోమేటికల్‌గా మీకు యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఆర్థరైటిస్. అంటే సో మెట్లు ఎక్కితే మోకాళ్ళు అరుగుతాయా డాక్టర్ గారు? అహా! లేదండి. మెట్లు ఎక్కితే అరగవు. మెట్లు ఎక్కడం ఇన్‌ఫాక్ట్ మంచిది గూడా. మసిల్స్ షేప్‌లో ఉంటాయి. బట్ మీకు ఆర్థరైటిస్ ఉంది అని తెలిసిన తర్వాత ఆబ్వియస్‌గా మెట్లు ఎక్కి దిగడం అనేది ఎక్కువ మీకు స్ట్రెస్ కాజ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మోకాళ్ళు అరుగుతున్నాయి అంటే అది ఏదైనా ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అవుతుందంటే ఏదైనా లక్షణం కనిపిస్తదా మనకి? అవునండి. జనరల్‌గా ఇప్పుడు మోకాళ్ళు అరుగుతుండడానికి ఎర్లీ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే మీకు పొద్దున్నే కూర్చొని లెగుస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ కొంచెం కష్టంగా పడటము, పిక్కలు పట్టేసినట్టు ఉండడము, తర్వాత ఎప్పుడైనా గానీ మీరు కొంచెంసేపు నిలబడితే అరే కూర్చోవాలి ఇంతసేపు నిలబడడం, లాగడం ఇలాంటివన్నీ ఎర్లీ సింప్టమ్స్ ఉంటాయి. సో, మీకు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఒక ఏజ్ ఆఫ్ అరౌండ్ ప్రాబబ్లీ 50 అరౌండ్ ఉన్నారనుకోండి. ప్రాబబ్లీ ఒకసారి కన్సల్టేషన్ చేసుకొని ఏంటి అనేది డౌట్ ఉంటే గనక ఒక ఎక్స్‌రే లాంటివి తీయించుకుంటే ఏమైనా ఎర్లీ సింప్టమ్స్ లాంటివి ఉంటే మందులు లేకుండా, ఏ ఆపరేషన్ లేకుండా, ఇంజెక్షన్ లేకుండా మీరు మోస్ట్‌లీ ఫిజికల్ థెరపీతోనే దీన్ని డిలే చేసేసేయొచ్చు. బట్ ఆ స్టేజ్‌లో ఎవరు మన దగ్గరికి రారండి. మొత్తం పాడైన తర్వాత లేదంటే నిజంగా సింప్టమ్స్ పెరిగిన తర్వాతే వస్తారు. ఒక కాలుకొచ్చినా రారు. ఇంకో కాలు కూడా వచ్చి ఇంకా నడవలేని పరిస్థితులు మాత్రమే వస్తారు. అవునండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఎంత త్వరగా మన దగ్గరికొస్తే అంత త్వరగా వాళ్ళకి మనం వీలైనంత లైఫ్ స్పాన్ ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఇబ్బందొచ్చి మనము బాగా సఫర్ అయిన తర్వాత వచ్చి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే ఆపరేషన్ లేకుండా ఏమీ లేకుండా నన్ను దీన్ని క్యూర్ చేసేసేయండి అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఆ లేట్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత అన్‌ఫార్చునేట్‌లీ ఏదైతే హెల్తీ కార్టిలేజ్ అంతా పోతదో అది పోయిన తర్వాత వన్స్ గాన్ ఈస్ గాన్. మనం మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయలేము. సో, దాని గురించి మనం ఆ స్టేజ్‌లో తీసుకొచ్చి మళ్ళీ మనం తీసుకురావడం అనేది హార్డ్‌లీ డిఫికల్ట్ టాస్క్. కార్టిలేజ్ పోవడమే మోకాళ్ళ నొప్పులా? అంతే. అంటే మోకాళ్ళ నొప్పులకి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి. బట్ మెయిన్‌లీ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం ఈజ్ మెయిన్ రీజన్ అన్నమాట. పర్టిక్యులర్‌లీ ఆ ఏజ్ గ్రూప్‌లో. అదే మోకాళ్ళ నొప్పులు యంగ్ ఏజ్ గ్రూప్‌లో వస్తున్నారనుకోండి, ప్రాబబ్లీ ఏదన్నా లిగమెంట్ ఇష్యూ ఉండొచ్చు, లేదంటే మెనిస్కస్ డ్యామేజ్ ఉండొచ్చు, లేదంటే టెండినైటిస్ అంటాం. చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. ఏది మనము ఈ మోచిప్ప కింద భాగంలో నొప్పి రావడం అనేది రావడం. అంటే టెండినైటిస్ అంటే ఏంటంటే ఓవర్ యూజ్ వల్ల. అంటే మసిల్స్ సరైన స్ట్రెంగ్త్‌లో లేక ఆ డ్యామేజ్ అంతా ఆ లోడ్ అంతా ఎళ్లి ఆ టెండన్స్ మీద పడటం వల్ల వాటికి ఎక్కువ ఏదైతే లోడ్ పడిపోయి ఇన్‌ఫ్లమేషన్‌కి గురై పెయిన్ వస్తూ ఉంటుంది. అవన్నీ రైట్ మొమెంట్‌లో మనం పట్టుకోగలిగి డాక్టర్ చూసి సరైన ట్రీట్మెంట్ ఒక ఫ్యూ డేస్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే మళ్ళీ రిపీట్ కూడా అవ్వవండి అవి. ఇప్పుడు మోకాలు అరిగిపోయింది. అరిగిపోయింది అన్నప్పుడు ఇంజెక్షన్ ఏదో పీఆర్‌పీ ఇంజెక్షన్ అలాంటివి చేస్తున్నారు కదా! అదా లేకపోతే సర్జరీనా? ఏది బెస్ట్? ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. అన్‌ఫార్చునేట్‌లీ వెరీ కాంట్రోవర్షియల్ క్వెషన్ కూడా ఇది. సో, చాలా అంటే
ఏ డాక్టర్ కరెక్ట్ అని చెప్తూ ఉంటారు, బట్ నేను నా ఒపీనియన్ చెప్పట్లేను. యాజ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్ నా ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదు. ఐ థింక్ వాట్ ఈస్ ఎవిడెన్స్, సైన్స్ ఏది ఇంపార్టెంట్ అదే మనం తెలుసుకోవాలి. అట్లీస్ట్ సైన్స్ పరంగా ఎవిడెన్స్ పరంగా చూస్తే కనుక ఫస్ట్ స్టేజెస్లో ఏదైతే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అంటే కొంత డ్యామేజ్ స్టార్ట్ అయ్యి అంత ఇంటాక్ట్ ఉన్న టైంలో కొంతవరకు ఫిజికల్ థెరపీ మెయిన్గా చేసుకుంటూ ఈ పిఆర్పి లాంటివి కానీ లేకుంటే ముందు ఫ్యూచర్లో వచ్చే స్టెమ్ సెల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే కొంతవరకు ఈ ప్రోగ్రెస్ అనేది డిలే అవ్వచ్చు, అలానే సిమ్టమ్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ ఎర్లీ స్టేజెస్లోనే వాటికి రోల్ ఉందండి. ఎప్పుడైతే స్టేజ్ 3 అండ్ 4లోకి ఎంటర్ అవుతామో అప్పుడు ఈ ఇంజెక్షన్స్కి రిలవెన్స్ లేదు అసలు. ఈ ఇంజెక్షన్స్ అప్పుడు కూడా ఏంటంటే చాలా మంది ఇస్తున్నారు, బట్ అట్లీస్ట్ సైన్స్ పరంగా ఎవిడెన్స్ పరంగా చూస్తే ఇట్ హ్యాస్ గాట్ నో వాల్యూ. ఇస్తున్నారు అంటే డాక్టర్ గారు అదొక ఆ కాసేపటికి అట్లా సప్రెస్ చేయడానిక కొన్నాళ్ళ వరకు అంతే కదండి. ఇప్పుడు ఇంజెక్షన్ లో చాలా రకాలు ఉంటాయి. హైలూరోనిక్ యాసిడ్ అంటారు, స్టెరాయిడ్ అంటారు, పిఆర్పీలు అంటారు, స్టెమ్ సెల్స్ అంటారు. సో స్టెరాయిడ్ ఇప్పటి నుంచి స్టెరాయిడ్లు ఇస్తా వచ్చారు, అది ఇస్తే పెయిన్ తగ్గుతుంది. కానీ దాని ప్రాబ్లం ఏంటంటే ఆర్థరైటిస్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. హైలూరోనిక్ యాసిడ్ అనేది మనకి న్యాచురల్ గా లోపల ఏదైతే గుజ్జు ఉంటుందో దాన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. అది అగైన్ అరుగుదల స్టేజ్ బట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఆఫ్ క్యూర్ ఉంటుంది అనమాట. అంటే మీకు బాగా లేట్ స్టేజ్ వెళ్తే అది ఇచ్చినా ఉపయోగం లేదు. ఎర్లీగా ఇస్తే కొంతవరకు 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాపాడుతుంది. సిమిలర్లీ పిఆర్పి కూడా అంతే. పిఆర్పి అనేది ఏం చేస్తుందంటే లోపల ఇన్ఫ్లమేటరీ ఎన్వైరన్మెంట్ ని కొంచెం తగ్గించి కొంతవరకు లోపల ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని హీల్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఆర్థరైటిస్ లో పాడైనవి హీల్ అయినా మళ్ళీ కొత్తవి పాడైపోతూ ఉంటాయి, ఎందుకంటే ఇట్స్ డిసీజ్ కదా, ప్రోగ్రెస్. సో ఇవన్నీ ఇంజెక్షన్స్ అనేటివి కొంతవరకు ఎర్లీ స్టేజెస్ లోనే ఏమైనా రోల్ ఉంటే దానికి ఉందండి. డెఫినెట్ గా స్టేజ్ 3 and 4కి మీరు వచ్చి ఎవరన్నా మీకు దీంతో మొత్తం నయం అయిపోతుంది, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇట్స్ ఓన్లీ మొమెంటరీ. అది 6 నెలలు నిలబడుతుందా, సంవత్సరం నిలబడుతుందా అనేది పేషెంట్ టు పేషెంట్ బట్టే ఉంటుందండి. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది నేను నైట్ పడుకోలేకపోతున్నాను, నేను పగలు నా పని నేను ఇదివరకు అట్లా చేసుకోలేకపోతున్నాను, అలానే మానసికంగా చాలా లోగా ఫీల్ అవుతున్నాను అంటున్నారంటే దే ఆర్ సఫరింగ్ జెన్యూన్లీ. ఆ టైంకి వచ్చేసరికి ఇలాంటి ఇంజెక్షన్లు ఏవి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వమండి. సో ఆ టైంలో సొల్యూషన్ వుడ్ బి ఏ నీ రీప్లేస్మెంట్. అంటే దాని అర్థం లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలి. సో అలాంటి ఇండికేటెడ్ పేషెంట్స్లోనే నీ రీప్లేస్మెంట్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. నీ రీప్లేస్మెంట్ అవునండి, అవును. అంటే నీ తీసి నీ పెట్టేస్తారా? అంటే నీలో ఏదైతే బ్యాడ్ పార్ట్ ఉందో దాన్ని మనం క్లీన్ చేసేసి ఇంప్లాంట్ ఏదైతే కోబాల్ట్ క్రోమియంతో మేడ్ అయిన ఇంప్లాంట్ ఉంటుందో అది తొడుగులాగా వెళ్ళి కూర్చుని పోతుంది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ దానికి కూడా ఎందుకు జనాలు మాకు నీ రీప్లేస్మెంట్ వద్దు అంటానికి లాజిక్ ఏంటంటే అన్ఇండికేటెడ్గా కొంత అరిగినా కూడా ఎక్కువ నీ రీప్లేస్మెంట్లు చేయడము, తర్వాత చేయటం వల్ల దానివల్ల కాంప్లికేట్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడం, ఫెయిల్ అవ్వడము, ఇవన్నిటి వల్ల ఆ పార్ట్లో జనాలు కూడా దాని మీద వాళ్ళకుండే భయాలు, అపోహలు, వాళ్ళకి ఎవరికో చేశారంటే ఇది అని ఆ భయాలతో వీటికి ఇంక్లైన్ అవుతున్నారు. అంటే ఈ భయంతో ఇంజెక్షన్కి ఇంక్లైన్ అవుతున్నారు. ఇంజెక్షన్కి ఇంక్లైన్ అయినప్పుడు రైట్ స్టేజ్లో చేయించుకోవాల్సింది మానేసి అనవసరమైన స్టేజ్లో చేయించుకుని దానికి ఎఫెక్ట్ చూడక దాని మీద ఖర్చు అంతా పెట్టేసుకుని చివరికి నీ రీప్లేస్మెంట్కి డబ్బులు ఉండట్లేదు వాళ్ళ దగ్గర. నీ రీప్లేస్మెంట్ ఏదైతే అవసరమైన టైప్లో చేస్తారో ఆ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుందండి. సో అందుకనే ఐ థింక్ ఎప్పుడైనా కానీ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అనేది ఒక క్వశ్చన్ అయితే ఐ థింక్ నేను ఇందాక చెప్పిన ఏదైతే 3 క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఎస్ అనే ఆన్సర్ అట్లీస్ట్ 2కి ఉండాలి. ఆ 2కి ఎస్ అంటే దెన్ ఆ పర్సన్ బాగా సఫర్ అవుతున్నట్టు. ఆబ్వియస్ గా క్లినికల్ ప్రెజెంటేషన్ ఉన్న తర్వాత అది ఎక్స్రేలో కోరిలేట్ అవ్వాలి. ఏదైతే ఉందో అది ఎక్స్రేలో కూడా అవును చెప్తున్నది అరిగిపోయినట్టు కనపడుతుంది అంటే ప్రాబబ్లీ దెన్ ఐ థింక్ నీ రీప్లేస్మెంట్ ఇస్ జస్టిఫైడ్ అనమాట. ఓకే, ఇప్పుడు నీ హెల్దీగా ఉండాలి అంటే జాగ్రత్తలు అంటే ఏముంటాయి? ఎనీ జాయింట్ కండి, నీ అనే కాదు, బాడీలో ఉన్నవి బోన్స్, జాయింట్స్. సో ఫర్ అస్ టు హ్యావ్ హెల్దీ జాయింట్స్ అండ్ బోన్స్ ఆబ్వియస్గా ఏంటంటే మీరు యూ హ్యావ్ టు బీ యాక్టివ్. యాక్టివ్ అంటే రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, రోజు వాకింగ్ అని, సైక్లింగ్ అని, వీలైతే స్విమ్మింగ్ అని. కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఎలా అయితే మనం డైలీ భోజనం చేస్తామో, డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో అలా మనకు ఒక హెల్దీ రొటీన్ ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతో పాటుగానే మెయిన్గా మనం గుడ్ ఫుడ్ తీసుకోవాలి, కాల్షియం రిచ్ ఫుడ్, అవి వైటమిన్ డి, ఫిష్ కానీ, గుడ్లు కానీ, పాలు, పెరుగు. సో అవన్నీ కూడా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఆటోమేటికల్గా యు ఆర్ డూయింగ్ రైట్ థింగ్స్ ఎట్ ద రైట్ టైం. మీరు ఇవి చేసిన తర్వాత కూడా ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనుకోండి, ప్రాబబ్లీ కొంత జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల మీరు
అవుతున్నట్టు. బట్ అంత మాత్రాన అది ఎక్స్పోజ్ అయితే మీరు దాన్ని మీరు ఏదో ఎండ్ అప్ విత్ సర్జరీ అని ఏం లేదు. మీరు నిజంగా ఏమి చేయకపోతే 55కి సర్జరీ అవసరం అయితే మీరు అన్ని చేస్తే 70 ఏళ్ళకి అవసరం పడుతుంది. అంటే యూఆర్ అవాయిడింగ్ ది సర్జరీ బై 15 years. 70 years లో కూడా సర్జరీ చేస్తారు డాక్టర్ గారు? 90 years కూడా చేయించుకుంటారు. ఓకే. నేను యుఎస్ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఇలానే ఒక 70 ఏళ్ళు ఆయన వస్తే మాటలో అంటే అక్కడ మనం ఇక్కడ ఓల్డ్ అనుకుంటాం కదా, అక్కడ అలాగే మీరు వయసు అయిపోయింది కదా అంటే ఆయన అఫెండ్ అయిపోయాడు. ఐఎమ్ జస్ట్ 70, నేను యంగ్, ఇప్పుడు 90 వస్తే ఓల్డ్ నేను అని చెప్పి. సో ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు 60, 65, 70 years పీపుల్ కూడా దే ఆర్ ఇండిపెండెంట్ పీపుల్. దే ఆర్ నాట్ లివింగ్ విత్ దేర్ కిడ్స్. ఇండిపెండెంట్ గా ఉంటారు, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటారు. దే హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్ అనమాట. సో ఆ టైంలో మెయిన్ మీకు ఇండిపెండెన్స్ అనేది మొబిలిటీతోనే వస్తుంది. మీరు ఎవరి మీద డిపెండ్ అవుతున్నో, లేదంటే ఒక వాకర్ పట్టుకునో, లేదంటే మోకాలతో సఫర్ అవుతున్నారంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. రెండోది మీరు ఇండిపెండెంట్ గా ఎక్కడికి వెళ్ళలేదు. సో అందుకని ఆ పర్స్పెక్టివ్ అనేది మన ఇండియాలో కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరి కాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి, మా పనులు మేము చేసుకోవాలి, ఎవరికి భారం అవ్వకూడదు. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ హెల్దీ జాయింట్స్. హెల్దీ జాయింట్స్ కి గుడ్ లైఫ్ స్టైల్, ప్రాపర్ థింగ్స్ అట్ ద ప్రాపర్ టైం తీసుకోవాలి. అని ఇష్యూ ఉంటే ఐ థింక్ ఇమ్మీడియట్ గా అప్రోచ్ అయ్యి రైట్ స్టెప్స్ తీసుకుంటే ఐ థింక్ యూ కెన్ డిలే మోస్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అన్నప్పుడు వాకింగ్ చేయొచ్చా డాక్టర్ గారు? ఎస్, అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అగైన్ అండి. ఎందుకంటే మిత్ అది. చాలా మంది మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితే ఇంకా నడవద్దు, అరిగిపోతాయి అంటారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఈ మోకాలు అరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటికల్ గా మీరు మసిల్స్ ని వాటిని షేప్ లో ఉంచుకోవాలని. మీరు ఆ ఏజ్కి వచ్చేసరికి ఏ బీపీఓ, షుగరో, థైరాయిడ్ ఏదో ఒకటి వచ్చేస్తాయి. మీరు ఈ యాక్టివిటీ అనేది తగ్గించుకున్నారనుకోండి, ఆటోమేటికల్ గా అవి పెరిగిపోతున్నాయి. సో అవి పెరిగినాయి అనుకోండి, ఆటోమేటికల్ గా దాని వల్ల మీకు ఇంపాక్ట్ పడుతుంది. మళ్ళీ బరువు పెరుగుతారు, బరువు పెరగడం వల్ల మళ్ళీ మోకాళ్ళు అరిగిపోతాయి. ఇట్స్ విసియస్ సైకిల్. మోకాళ్ళు అరుగుతాయి, బరువు పెరుగుతారు, బరువు పెరగడం వల్ల హెల్త్ పాడైపోతుంది, హెల్త్ పాడైతే మళ్ళీ మోకాళ్ళు అరుగుతాయి. సో ఇది తిరుగుతూ, సో మీకు ఒక 20-30 years ఆఫ్ లైఫ్ స్పాన్ ని ఒక 5 years జస్ట్ కంజెస్ట్ చేసేసినట్టు అనమాట. సో అందుకనే ఇఫ్ యూ హ్యావ్ నీ పెయిన్స్, మందులు తీసుకోండి, ప్రాబబ్లీ ఫిజియోథెరపీ చేయించుకోండి, కొంచెం బెటర్ అవ్వండి. బట్ మేక్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. మీరు ఇదివరకు అరగంట నడిచేవాళ్ళు 15 నిమిషాలు నడవండి, 10 నిమిషాలు నడవండి. నడిస్తే ఇబ్బంది అవుతుంది, సైక్లింగ్ చేయండి. 2 వల్ల కావట్లేదు, పూల్లో నడవండి. ఏదో ఒకలాగా ఈ కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. మీరంతా చెప్పారు, అంతా బాగానే ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, సరిగా మనం వర్కౌట్ చేయకపోవడం, ఇదంతా వల్ల మోకాలు నొప్పులు వస్తాయి. కానీ మనము మోకాలు నొప్పులు ప్రాబ్లం అనేది మనం ఫార్మర్స్, రైతుల్లో, ఎక్కువ కష్టపడే వాళ్ళలో కూడా చూస్తున్నామే. ఎందుకు? అదే అండి, అక్కడ కొంచెం ఓవర్ యూజ్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఫార్మర్స్ చూస్తే అన్ఈవెన్ సర్ఫేసెస్ లో నడుస్తూ ఉంటారు, కింద కూర్చుంటూ ఉంటారు, లేస్తూ ఉంటారు. కొంత అవేర్నెస్ లో కూడా ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం అనుకోండి, గబుక్కుని ఏదైనా ఇబ్బంది ఉందంటే యాక్సెస్ టు ఏ స్పెషలిస్ట్ కానీ డాక్టర్ కానీ ఈజీ ఉంటుంది. పిల్లలు కూడా తీసుకెళ్లి చూపిస్తారు. కొంత రూరల్ పాపులేషన్ లో ఫార్మర్స్ లాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బాగా ఇబ్బంది అయితే తప్ప దే డోంట్ కమ్ టు అస్. ఆ టైంకి వచ్చేసరికి డెఫినెట్ గా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. బట్ వాళ్ళకి ఆబ్వియస్ గా వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ ఉంటారు కాబట్టి మసిల్స్ అవి స్ట్రాంగ్ ఉంటాయి. బట్ అన్ని ఇందాక చెప్పినట్టు వాటికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్మర్స్ లో మనం ఇలా చూస్తాము. అయితే డాక్టర్ గారు, వాళ్ళు సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ అనేది ఎన్ని చెప్పినా ఏం చెప్పినా వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. ఎందుకంటే మనం నీ రీప్లేస్మెంట్ లో ఇబ్బంది పడే వాళ్ళని వింటున్నాం కానీ, బట్ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ అండర్గో దిస్ సర్జరీ అండ్ హ్యూజ్లీ లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ, లైక్ చాలా మంది వాళ్ళకి మళ్ళీ ఇంకొక జన్మ వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఐ విల్ టెల్ యు ఎ స్మాల్ ఎగ్జాంపుల్. 1 year బ్యాక్ నాకు ఒక పేషెంట్ యూపీ నుంచి వాళ్ళ డాటర్ ఇక్కడ పనిచేస్తే తీసుకొచ్చి చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక 2-3 డాక్టర్స్ని చూసిన తర్వాత మళ్ళీ ఒపీనియన్స్ తీసుకున్నాక దే కేమ్ బ్యాక్ అండ్ లేదండి మేము చేయించుకుంటామని చేయించుకున్నారు. అది అయిన తర్వాత ఒక 6 వారాలు కనపడిన తర్వాత దెన్ నేను మళ్ళీ ఫాలో అప్ చేయలేదు. సడన్లీ 1 year తర్వాత వాళ్ళ డాటర్ మెసేజ్ డ్రాప్ చేశారు. బిగ్ మెసేజ్ సేయింగ్ దట్ మా మమ్మీ ఎంత ఇబ్బంది పడి ఎంతలా సఫర్ అవుతుంటే మీరు అడ్వైస్ చేసి యూ టేక్ కేర్ ఆఫ్ హర్ అండ్ నౌ షీ ఈస్ లివింగ్ హర్ లైఫ్ బ్యాక్. మేము చార్ధామ్ వెళ్ళాము, స్నోలో ఆడుకున్నాము. షీ కైండ్ ఆఫ్ నెరేటెడ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో చెప్పాలని చెప్పడం కదా, షీ జస్ట్ డిస్క్రైబ్ దట్ హర్ మామ్ హ్యాస్ గాట్ హర్ లైఫ్ బ్యాక్. అంటే సో ఆబ్వియస్ గా ఏంటంటే ఆ ఏజ్ కి వచ్చాక ఒక పర్సన్ కి మళ్ళీ ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో అనేది చేయడం అనేది ఇట్స్ లైక్ ఇంకొక జన్మ రావడం అనమాట. సో నీ రీప్లేస్మెంట్ కెన్ డూ దట్ ప్రొవైడెడ్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద రైట్ పీపుల్ ఎట్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ స్టేజ్. సో
ఇండికేషన్స్లో మీరు ఫిట్ చేసి చేయగలిగితే ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ సర్జరీ. Hmm. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ ఎ మేజర్ సర్జరీ, దానికంటూ కాంప్లికేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే మనం ఎప్పుడైనా కానీ పేషెంట్ వచ్చినప్పుడు అవన్నీ కౌన్సిల్ చేస్తాము, చెప్తాము. ప్రొవైడెడ్ వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటే, కోమాబిలిటీస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ లేదంటే ఏదైనా ఉంటే అవన్నిటి పరంగా కూడా ముందు మనం ఇవి ఉన్నాయి కాబట్టి రిస్క్ మీకు ఉంది, మీకు నిజంగా బాగా సఫరింగ్ ఉంటేనే చేయించుకోండి, లేదంటే వీ కెన్ స్టిల్ హోల్డ్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో అందుకని ఐ థింక్ అలాంటి సిచ్యువేషన్లో మటుకి ప్రాబ్లీ ఇట్స్ రైట్ ఇండికేషన్. బట్ అర్లీగా చేయటం అనేది ప్రాబబ్లీ కొంత అబ్యూజ్ అనేది చెప్పొచ్చు. బట్ ఐ థింక్ యా, ఇప్పుడు పేషెంట్స్ కూడా బాగా అవేర్నెస్ బాగా పెరిగింది కదండి. సో ఏదో ఒకసారి ఇలా చెప్పంగానే మనం చేయించుకుందామని అలా కూడా ఏం లేరు. దే ఆర్ డూయింగ్ దేర్ రీసెర్చ్ అండ్ ఇద్దరు ముగ్గురు కనుక్కొని డెఫినెట్ గా అది మంచిదే కదా, మంచిదే అండి. ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ బెటరే 100%. ఇప్పుడు పవర్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా. సో ఇది వరకు ఎవరో చెప్తే వినేవారు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు వెదర్ రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళే వ్యాలిడేట్ చేసుకోగలుగుతున్నారు. సో ఇట్స్ ఆల్ గుడ్ ఫర్ పేషెంట్స్ అనమాట. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఒక్కొక్కసారి మోకాళ్ళలో లేచి నిలబడినప్పుడు లేదా నడుస్తున్నప్పుడు టిక్ టిక్ మన ఒక సౌండ్ లాగా వస్తూ ఉంటుంది. అంటే అది మోకాలు అరిగిపోతున్నట్లు సూచన? అలా ఏం లేదండి, అంటే ప్రాబబ్లీ అరిగినప్పుడు కూడా వస్తుంటాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఈ మసిల్స్ లో కూడా మనకు ఒక మేజర్ ఇంపార్టెంట్ మసిల్ ఉంటుంది, వాస్టస్ మీడియాలిస్ ఆబ్లికస్, విఎంఓ అంటాము. చాలా మందికి అది వీక్ ఉంటుంది. అది వీక్ ఉండడం వల్ల ఏంటంటే ఈ మోచెప్ ఏదైతే సెంటర్ గా మధ్యలో ట్రాక్ అవ్వాల్సింది ఉంటుందో కొంచెం పక్కకి వెళ్ళి ట్రాక్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే పక్కన ఎముకని రబ్ చేస్తూ ఉంటుంది. అది లేచి కూర్చుని లేసేటప్పుడు లేకుంటే నడుస్తున్నప్పుడు కిరికిరని సౌండ్ రావడం, టక్కని సౌండ్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది జస్ట్ మసిల్ వీక్నెస్. దాన్ని మనం మంచి ప్రాపర్ గా స్ట్రెంగ్థనింగ్ చేసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుని కొంతవరకు సైక్లింగ్ లాంటివి చేస్తే కనుక బాగా రికవర్ అవుతారు అండ్ మళ్ళీ పోతాయి కూడా అవన్నీ కూడా. సో అది జస్ట్ మసిల్ వీక్నెస్ వల్లే. బట్ లాంగ్ టర్మ్ లో అలా వదిలిపెట్టేస్తే ఈ మోచెప్ అనేది అరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా మీ సబ్జెక్టేనా? అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఆస్టియో ఆర్థరైటిస్ కి రెండిట్లో కూడా ఎముకలు అరిగిపోతాయండి. బట్ డిసీజ్ అనేది డిఫరెంట్ అనమాట. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఏంటంటే మన ఓన్ ఏదైతే డిఫెన్స్ మెకానిజం యాంటీబాడీస్ ఉంటాయో అవి మన మీదే ఫైట్ చేసేస్తాయి, తెలియక అది ఏదో ఫారెన్ అనుకుని మన ఇది జాయింట్ సైనోవియంకి ఎగ్నెస్ట్ గా. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డిజనరేటివ్ ఆర్థరైటిస్, అంటే ఏజ్ పరంగా కొంత జెనెటిక్స్ పరంగా ఏజ్ కొద్దీ అరుగుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అనేది జెనెటిక్ వల్ల ఎర్లీగానే ప్రెజెంట్ చేసేస్తారు. జనరల్గా 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళు లోపలనే స్మాల్ జాయింట్స్ అన్ని పెయిన్లు వస్తున్నాయి, వాచిపోతున్నాయి, పొద్దునే స్టిఫ్ ఉంటున్నాయి, బాగా ఇబ్బంది పడిపోతున్నాం, అలానే వాటితో పాటు మోకాలు చెప్తారు అనమాట. సో దానికి ఓన్లీ నీ రీప్లేస్మెంట్ అలాంటివి కాదండి. దానికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ రుమటాలజిస్ట్ అండ్ సపరేట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు చూసి డిమార్డ్స్ అంటారు, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్, లాట్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అది రైట్ ఇండికేషన్స్ లో రైట్ డ్రగ్స్ పెడితే అవన్నీ కంట్రోల్ అయిపోతాయి. బట్ ఈ ప్రాసెస్ లో అరిగిపోతే మళ్ళీ నీ రీప్లేస్మెంట్ తప్పదు, చేసుకోవాల్సి వస్తుంది. ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీ దగ్గర రావచ్చు. అంటే మనం మెయిన్గా ఈ ఆర్థరైటిస్ మీద వాటి మీద చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేశాం కదండి. ఇలాగే దీంతో పాటు యంగర్ కోహార్ట్ ఆఫ్ పీపుల్లో స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. జనరల్గా ఈ ఏసీఎల్ టేర్ అంటారు, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్, లేదా మెనిస్కల్ డ్యామేజ్ అయ్యి మెనిస్కల్ టేర్ జరగవచ్చు, లేదంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి కార్టిలేజ్ డిఫెక్ట్స్ రావచ్చు, లేదంటే మోచిప్ ఏదైతే నీ పటేలా అంటాం, మోచిప్ సబ్లక్సేట్ అయ్యి బయటకు డిస్లోకేట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ యంగర్ పాపులేషన్లో చూస్తూ ఉంటామండి. అది జనరల్గా స్పోర్ట్స్ పీపుల్ లేదంటే ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో పడినప్పుడు కానీ సో అలాంటప్పుడు అవుతూ ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో కూడా ఆ ఇంజురీస్ని రైట్ టైంలో రైట్ థింగ్స్తో అడ్రస్ చేయకపోతే ఆటోమేటికల్గా నీ అనేది అన్నెసరీ ఇన్స్టెబిలిటీకి గురయ్యి లాట్ ఆఫ్ స్ట్రెస్ వల్ల ఎర్లీ ఆర్థరైటిస్ ప్రోన్ అవుతుంది అనమాట. సో టు ప్రిజర్వ్ నీ ఫ్రమ్ ఆర్థరైటిస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ దేర్ ఆర్ డిఫరెంట్ రోల్స్ టు ప్లే. అంటే ఎర్లీ పీపుల్లో ఆటోమేటికల్గా మసిల్ స్ట్రెంగ్థనింగ్ అవి ఇవి చేసుకోవాలి. స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ ఇలాంటివి అయినప్పుడు రెస్పెక్టివ్ బిగ్ టేర్ అయితే సర్జరీస్ ఆర్థ్రోస్కోపీ కెమెరాతో చేస్తూ ఉంటాము, రీగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ అవి ఇవి అవేమైనా అవసరం అయితే చేయించుకోవాలి. అలానే మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఇలాంటివి ఏమైనా ఉండి ఇబ్బందులు ఉన్నాయి అంటే అగైన్ ఎర్లీ స్టేజ్ అయితే ఇంజెక్షన్ లాంటిది ఏమైనా ట్రై చేయొచ్చా, ఈ ఫ్యూచర్లో స్టెమ్ సెల్ రీసెర్చ్ చాలా పెరుగుతుంది, ఏమైనా రోల్ ఉండొచ్చా, అలాంటివి చూడొచ్చు. బట్ మనం ఇందా డిస్కస్ చేసుకున్నట్టు వన్స్ ఒక ఏజ్ దాటాక లేట్ స్టేజ్కి వచ్చాక దెన్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ నీ రీప్లేస్మెంట్ యాజ్ అ సొల్యూషన్. అందులో కూడా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది లేటెస్ట్ అండి. ఈ మెయిన్గా రోబోటిక్ రీప్లేస్మెంట్లో కూడా అందరూ రోబోట్ అంటున్నారు. పేషెంట్లు కూడా వచ్చి రోబోటిక్ సర్జరీ ఉందా అని అడుగుతారు. అది బెటర్ ఇది బెటర్ అంటే అదే బెటర్. ఇప్పుడు రోబోట్ ఏది చేయదండి, రోబోట్ విల్ నాట్ డూ ఎనీథింగ్. రోబోట్ మనం ఏం చెప్తే అది చేస్తుంది. సో రోబోట్కి మనం ఏం చెప్పాలంటే ఇది వరకు మేము ఎక్కువ కట్ చేసేసేవాళ్ళం, ఎక్కువ కోసేసేటోళ్ళం,
ఇప్పుడు అవన్నీ చేయకుండా మేము చిన్నగా చేయాలనుకుంటున్నాం, నువ్వు నాకు ఏం హెల్ప్ చేస్తావు అని అడగాలి రోబోట్ని. అంటే దాని అర్థం ఏంటంటే మనం రోబోట్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఆ రోబోట్ని యూజ్ చేసుకుని ఇది వరకటి కంటే మనం ఎప్పుడైతే పూర్తిగా సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేసి ఎక్కువ కట్లు చేసి అలాంటివి చేసేటోళ్ళం ఇప్పుడు తగ్గించి చేసి బట్ స్టిల్ పేషెంట్కి మంచి అవుట్కమ్ ఇవ్వగలగాలి. అది మనకి రోబోట్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం సర్జరీకి ముందే ఈ రోబోట్ యూజ్ చేయడం వల్ల ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అనేది ఒక కంప్యూటర్లో మనం చూసేయచ్చు ముందే. ఈ మోకాలు ఏంటి, ఏ షేప్లో ఉంది, ఎక్కడ అరిగింది, ఏమి ఎక్కడ ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. తెలిసిన దానివల్ల సర్జన్కి ఒక రకమైన ఇన్సైట్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ నీ కాంప్లికేటెడా, ఈజీయా, ఈజీ అయితే ఎలా చేయొచ్చు, చేసే వాటిల్లో కూడా మనం ఎక్కడ ఎంత రిలీజ్ చేయాలి ఏంటి అనేది కొంత క్వాంటిఫై హెడ్లో పెట్టుకోవచ్చు, టార్గెట్ అనేది తెలుస్తుంది ఆటోమేటికల్గా. అది తెలిసినప్పుడు ఇంట్రా ఆపరేటివ్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఈ నీ ఎంత టైట్ ఉంది, ఎంత లూజ్ ఉంది, దీనికి ఎంత చేయాలి ఏంటి అనేది కొంత మ్యానిపులేషన్ లాంటివి చేసుకుని మనం రోబోట్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది వచ్చి ఆటోమేటిక్గా మనకు నచ్చినట్టు కట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల పేషెంట్స్ పోస్ట్ ఆప్ ఫాస్ట్గా రికవర్ అవ్వడము, పెయిన్ తక్కువ ఉండడము, బ్లడ్ లాస్ తక్కువ ఉండడము, ఓవరాల్గా బెటర్ ఎక్స్పీరియన్స్ రావడం లాంటివి చూస్తున్నాం అనమాట. ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా అవసరమే సర్జరీ తర్వాత. ఎస్ ఎన్ని సర్జరీ ఫాలోఅప్ చేయాలండి. ఎందుకంటే ఒక 100 మందిలో 99 మంది హ్యాపీగా ఉంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఒక పేషెంట్ ఇబ్బంది పడ్డారనుకోండి, ఆ ఒక్కళ్ళే ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఆ ఒక్కరితోనే మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకని 100 మందికి కూడా మీకు ఇబ్బంది రావచ్చనే మనం మైండ్ సెట్లో ఉండాలన్నమాట. ఎందుకంటే ఆల్వేస్ వీ క్యాచ్ దట్ ఎర్లీ, వీ ట్రీట్ దెమ్ ఎర్లీ. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. అంటే ఎలా ఉంటుంది, రకరకాల నొప్పులు అనేవి వేధిస్తూ ఉంటాయి, కొందరికి డయాబెటీస్లో షోల్డర్ పెయిన్ అని ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, అన్నిటి గురించి కూడా మనం డీప్గా డిస్కస్ చేద్దాము. సిరీస్ కంటిన్యూ చేద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, నమస్తే.